పైన పొత్తుల కోసం చర్చలకు వెళ్ళారని తెలిసింది. దాని గురించి దాని రిజల్ట్ కానీ లోపల ఏం జరిగింది అనేది మాకైతే ఇంతవరకు వెనక్కి అయితే ఏం చెప్పలేదు. కానీ రకరకాల పత్రికలు అంటే ఎక్కువగా నిన్న సాక్షి ఛానల్ ఎక్కువ చూసామండి. ఇది 4+2+1 సేమ్ ఆర్టికల్ దిశ లేని దశ అనేది పత్రిక ఏదో ఉంటది. ఆ రెండు వేసినాయండి దిశ పత్రిక. అంటే మాకైతే దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మేమైతే మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు కూడా నిన్న చెప్పారు, ఒత్తులు అనేవి పైన నిర్ణయిస్తారు, దానిపైన మాకేమైనా సమాచారం వచ్చిన తర్వాత దాని మీద మాట్లాడతాం, అప్పటి వరకు మాత్రం మా పని మేము చేసుకుంటూ వెళ్తామని. అందులో భాగంగానే వేళ రాష్ట్ర విజయవాడలో ఇది రైతు గర్జన సభ భారీ స్థాయిలో చేశారండి. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రైతుల కోసం ఏమేమి ఈ 4 సంవత్సరాలు ఏమీ చేయలేదు వారి కోసం, కనీసం విత్తనాల నుంచి ఎరువుల వరకు కూడా అని చెప్పి మొత్తం భారీ స్థాయిలో చేశారు. అంటే టాపిక్ వెనక్కి వస్తే మీకు కావాల్సిన ఆన్సర్ పొత్తుల కోసం అయితే మాకు ఇంకా ఏమి రాలేదు. మా పని మేము వెళ్తా అన్ని అసెంబ్లీలో అన్ని పార్లమెంట్లో కూడా కింద వరకు మా పోరాటాలు మేము చేస్తూ నిన్నటి దాకా మేము పల్లె నిద్ర, అంతకు ముందు వికసిత సంకల్ప యాత్ర, ప్రజల కోసం మేము ఏమేం చేశామో దాన్ని జగన్ గారు ఏ విధంగా హైజాక్ చేశారు. ఇప్పుడు మా పాత్ర ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏమేం కావాలనేది, వాళ్ళ అవసరాలు ఏంటనేది తెలుసుకుని రాబోయే రోజుల్లో వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని అన్ని అసెంబ్లీలో కూడా పల్లె నిద్రలు చేస్తా ఉన్నామండి ఇవాటి దాకా. ఇంకా దీని మీద అన్ని క్రోడీకరించి ఒక మేనిఫెస్టో తయారు చేసి 21st నుంచి ప్రజా గర్జన ఈ ప్రభుత్వం మీద తిరగబాటి ఏమేమి చేయలేదనే దాని మీద గట్టిగా ప్రజల వాయిస్ వినిపించడానికి ప్రజా గర్జన కూడా 20 నుంచి మేము మొదలు పెట్టడం సాగారు. అంటే మా ఏర్పాట్లు మేము ఉన్నాం, అన్ని చోట్ల మేము ఏం చేయాలనే దాని మీద ముందుకు వెళ్తా ఉన్నాం. పొత్తులు అనేది పైన డిసిషన్ తీసుకుంటారా, ఆ టైంకి అనుగుణంగా మాకు చెప్తే దానికి అనుగుణంగా అప్పుడు సీట్లు సర్దుబాట్లు అయితే ఉంటాయి. మీ పార్టీలో స్పెషల్ ఏంటంటే మాట మార్చరు, మొదటి రోజు నుంచి అదే మాట మీద ఉన్నారు. పొత్తులు అధిష్టానం అన్నట్టు. ఆ అధిష్టానం అసలు మీకేం చెప్తోంది? మాట మార్చడానికి కొత్త మాటలు మాకు ఏమన్నా చెప్పేనో అదే చెప్పారా అని అడుగుతున్నా. అదే మాకైతే ఇవాళ దాకా దాని మీద చెప్పలేదండి. మీకు అసలు ఆ గొడవ మీకు ఎందుకు? మీకంటే పొత్తుల మీద ఆధారపడతారా? మీకు ముందుకు వెళ్ళడానికి లేదు, మీకు 4 సీట్లు కావాలి. మీకు అంతకుముందు అంటే మళ్ళీ ఎప్పుడు డేట్లు అడుగుతారండి సాయి గారు. మళ్ళీ మీరు ప్రజల కోసం పోరాడి ప్రజల్లో ఉండండి. పొత్తులు అనేది సీట్లు సర్దుబాటు అనేది మేము అప్పుడు చేస్తాము. మనకు కావాల్సింది 4 సీట్లు, ఒక 60 ఎంపీలు కాదు. మనం ప్రజల కోసం నిలబడి ఉండాలి. ఎవరైనా రాజకీయ పార్టీ అన్నాక ఏ రాష్ట్రంలో అధికారంలో రావడానికి చూస్తారు. సీఎం కుర్చీ మీ టార్గెట్ ఆ విధంగానే పని చేయండి మాకు ఎప్పుడు చెప్తారండి. ఇవాళ కూడా మేము అదే మోడ్ లో ఉన్నాం, అదే అంత స్పీడ్ గానే ముందుకు వెళ్తున్నాం అండి. అసలు ఖాళీ అనేది లేకుండా కార్యకర్తల నుంచి లీడర్స్ నుంచి కూడా కింద గ్రౌండ్ లో ఉన్నట్టు మనం చూస్తారు. ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, ఇంకా స్పీడ్ గా ఉండాలని. ఇందులో ఒక చిన్న మీరు అన్నా చూస్తారా ఒకటే మాటని మాటలు మార్చి స్పెక్యులేషన్స్ ఇవ్వాలి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటే రకరకాల వేరే సోర్స్ ఉన్నాయి. కానీ రాజకీయంగా ఫస్ట్ వెర్షన్ లో మాత్రం చాలా క్లియర్ కట్ గా చెప్పాలి. ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, మేము ప్రజల కోసం పోరాడడానికి ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో రావడం కోసం మా ప్రయత్నం. ఇందులో ఒక చిన్న సందేహం ఏంటంటే వాస్తవంగా మీరు అన్నట్టు అధిష్టానం అయితే ముందు అసలు మీ పని మీరు చూసుకోండి, పొత్తుల సంగతి మేము చెప్తామని చెప్పారు, మీ పని మీరు చేసుకుంటున్నారు. కానీ ఒక ప్రచారం ఏముందంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వమే మనం పొత్తులు లేకపోతే ఎదగలేము, పొత్తు తప్పనిసరి అని ఒక తీర్మానం చేసి బీజేపీ అధిష్టానం దగ్గరికి పంపించింది. అందువల్లనే చంద్రబాబు గారిని పిలిపించారు. తప్పనిసరి పరిస్థితి అయ్యి ఇక్కడ సొంతగా వెళ్తే గనక అసలు అభ్యర్థులే దొరకరు, మనకి పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు. కాబట్టి తెలుగుదేశంతో వెళ్ళేటట్టయితే కాస్త ఖర్చు పెట్టగలిగిన అభ్యర్థులు దొరుకుతారు, పార్లమెంటు స్థానాలకు కూడా ఖర్చు పెట్టగలిగిన అభ్యర్థులు దొరుకుతారు. కాబట్టి అందుకోసం ప్రిపేర్ అవుదామని అడిగారు అన్నటువంటి మాట వినబడుతుంది. ఎంతవరకు వాస్తవం? చెప్తానండి. అభ్యర్థులు దొరకపోవడం అనేది ఎలా ఉంటుంది